హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టార్గెట్ ఏఎల్పి టెక్నీషియన్ సిరీస్లో మనం ఏంటంటే రీజనింగ్లో ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్లో ప్రాక్టీస్ సెట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి నేను 2 సిరీస్ స్టార్ట్ చేశాను. ఒకటి 60 days మ్యారథాన్ సిరీస్ ఫర్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్. ఇందులో చాప్టర్ వైజ్గా బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏమవుతుంది, మీరు చాప్టర్ వైజ్గా నేర్చుకోవచ్చు. ఇంకొకటి, ఏ టాపిక్లో ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, ఏ క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంటుందో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ సెట్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏ క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంది, ఏ క్వశ్చన్ తక్కువ టైం పడుతుంది, ఏ క్వశ్చన్ మనం స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ మనం తొందరగా సాల్వ్ చేయాలి అనే ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుందన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కంప్లీట్గా టైం మేనేజ్మెంట్ చేయాలి. ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది ఈ ప్రాక్టీస్ సెట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు టైం అనేది ఎలా మేనేజ్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రాక్టీస్ సెట్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే టోటల్ మార్క్స్ 25 out of 25 తెచ్చుకోవాలి. నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. కొన్ని సెట్స్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని పేపర్స్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి ఎన్ని ఉంటాయని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందొచ్చు. అలాగే నేను ఏవైతే క్లాసెస్ చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ నేను యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ మీరు ఈ పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ చేసుకుని క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు వీడియో చూసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా ఇదొక ఎగ్జామ్లో ఎలా చేయాలో అలా చేయండి. అంటే జస్ట్ వీడియో వినడం కాదు, క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ పాస్ చేయండి. పాస్ చేసి ఆ క్వశ్చన్ మీరు చేయండి. ఎంత టైం పడుతుంది, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ చూడండి. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ పాస్ చేయండి, మళ్ళీ మీ ఓన్గా చేయండి. అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇలా చేయండి. ఇలా చేసి మీరు కూడా మాక్ టెస్ట్ రాసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏం చేయాలి, మనం ఈ క్వశ్చన్ మార్క్ ఫిగర్ని కంప్లీట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు జనరల్ వేలో చేసే బదులు ఏం చేస్తారంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో చూడండి. ఈ 4 ఆప్షన్స్లో ట్రయాంగిల్ కామన్గా ఉంది, ఈ లైన్స్ కామన్గా ఉన్నాయి, ఇవి అన్నిట్లో కామన్గా ఉంది. డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఈ వర్టికల్ లైన్ ఉంది కదా, ఈ వర్టికల్ లైన్లో డిఫరెన్స్ ఉంది. అది చూడండి, ఇక్కడ మనకు కంపల్సరీ ఇక్కడ లైన్ వచ్చింది, ఇక్కడ లైన్ వచ్చింది, ఇక్కడ లైన్ వచ్చింది, అంటే మనకు కంపల్సరీగా లైన్ వస్తుంది. ఆప్షన్ ఏ ఎలిమినేటివ్. నెక్స్ట్ ఈ లైన్ అనేది ఎంతవరకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి, హారిజాంటల్గా 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక లైనే ఉంది. ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ లైన్ అనేది ఎన్ని లైన్స్ని కట్ చేస్తుంది, ఇక్కడ 2 లైన్స్ని కట్ చేస్తుంది, ఇక్కడ 2 లైన్స్ని కట్ చేస్తుందా, ఓకే. ఇక్కడ ఒక లైనే కట్ చేస్తుంది. ఆప్షన్ బి ఎలిమినేటివ్. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. రైట్, చూసారా, మనం డయాగ్రామ్ మీద ఫోకస్ చేయలేదు, ఆప్షన్ బేస్ చేసుకొని ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. అంతేగాని ప్రతిదీ మీరు టు ద పాయింట్ అబ్జర్వేషన్ చేశారనుకో, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్కువ అబ్జర్వేషన్స్ కావాలి, ఎక్కువ టైం పడుతుంది. ప్రతి క్వశ్చన్కి ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తే ఎక్కువ మనకి అన్నెసరీగా ఈజీ క్వశ్చన్స్ కూడా చేయలేము మనం. నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ దిస్ వర్డ్ ఈజ్ రిటన్ యాజ్ this format, and how will this word be written as in the same code. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వర్డ్ని ఎలా కోడ్ చేసాడో చూడండి. ఫస్ట్ రాయండి జిగ్ జాగ్, జిగ్ జీజా, జీజీ ఐఎన్జి. కాస్త ఏమైందంట, ఏ జెడ్ జిఐ జెడ్, అలాగే జిఎన్ఐజిజి. ఈ వర్డ్ అనేది ఇలా కోడ్ అయింది. ఇక్కడ ఏ లాజిక్ ఫార్మేట్ అబ్జర్వ్ చేసాడు మీరు కొంచెం చూస్తే చూడండి, ఇక్కడ మొత్తం సేమ్ లెటర్సే ఉన్నాయి. సేమ్ లెటర్స్ ఉంటే అక్కడ 2 లెటర్స్ని రివర్స్ చేయడం కానీ, అలాగే హాఫ్ పార్ట్ చేసి రివర్స్ చేయడం కానీ ఏదో ఒక లాజిక్ ఉంటుంది అనమాట. మొత్తం నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏముంది, ఏ ఉంది, ఏతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ 2 లెటర్స్ని రివర్స్ చేస్తే ఏ రాదు,
1 2 3 4 5 అంటే 5 లెటర్స్గా డివైడ్ చేశాను. ఏ ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత జెడ్ వచ్చింది, తర్వాత జీ వచ్చింది, తర్వాత ఐ వచ్చింది, తర్వాత జెడ్ వచ్చింది. అంటే ఏం చేశాడు ఇక్కడ జస్ట్ రివర్స్ చేశాడు, హాఫ్ చేసి దాన్ని రివర్స్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, దీన్ని రివర్స్ చేస్తే హాఫ్ జిఎన్ఐ జీజీ. ఓకే, అంటే ఇక్కడ కోడింగ్ ఏంటిది, ఉన్న లెటర్స్ని హాఫ్ చేసి ఆ హాఫ్ పేర్ని రివర్స్ చేశాడు. అలాగే ఇక్కడ వర్డ్ ఏముంది, బ్లిచ్ బిఎల్ఐ జెడ్ ఏఆర్ డిఎల్వై. ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయి. 5గా కట్ చేయండి, 1 2 3 4 5. రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, జెడ్ ఐఎల్బి జెడ్ ఐఎల్బి జెడ్ ఐఎల్బి జెడ్ ఐఎల్ ఉంది, ఇది కాదు జెడ్ ఐఎల్బి. నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని రివర్స్ చేస్తే వైఎల్డిఆర్ఏ వైఎల్డిఆర్ఏ. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, సేమ్ లెటర్స్ ఉంటే 2 లెటర్స్ రివర్స్ చేయొచ్చు, హాఫ్ రివర్స్ చేయొచ్చు, అసలు టోటల్ వర్డ్ మొత్తం రివర్స్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది గివెన్ ఆన్సర్ ఫిగర్ డిపిక్ట్స్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లం. వాటర్ ఇమేజ్లో మెయిన్గా మీ అబ్జర్వ్ చేయాల్సింది, వాటర్ ఇమేజ్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమవుతుంది, టాపు బాటమ్ చేంజ్ అవుతుంది, టాపు బాటమ్ చేంజ్ అవుతుంది. స్టార్టింగ్లో టాప్ ఉంటే వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, అది బాటమ్కి వస్తుంది. స్టార్టింగ్లో బాటమ్ ఉంటే వాటర్ ఇమేజ్ ఏమొస్తుంది, టాప్లోకి వస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ టు రైట్ అనేవి చేంజ్ అవ్వవు, లెఫ్ట్ టు రైట్ నో చేంజ్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇది వాటర్ ఇమేజ్ కనుక్కోవాలి. మిర్రర్కి ఇటువైపు దగ్గరలో ఏదైతే ఉందో ఇటువైపు కూడా మిర్రర్కి దగ్గరలో అదే ఉంటుంది. మిర్రర్కి దూరంలో ఏదైతే ఉందో ఇటువైపు కూడా మిర్రర్కి దూరంలో అదే ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ లైన్స్ కామని డాట్స్ చూడండి, ఇది రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవ్వదు, రైట్ సైడ్. ఇక్కడ బాటంలో ఉంది, ఇక్కడ దగ్గరలో ఉంది కదా, మిర్రర్ దగ్గరలో ఉంది. ఇక్కడ మిర్రర్కి దగ్గరలో ఏమొస్తుంది, డాట్స్ వస్తుంది. ఇక్కడ మిర్రర్ దగ్గరలో డాట్ వస్తుంది, డాట్ కూడా రైట్ సైడ్లో ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, ఇక్కడ రైట్ సైడ్ లేదు, ఇక్కడ రైట్ సైడ్లోనే ఉంది, ఇక్కడ రైట్ సైడ్ లేదు. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో చూడండి, ట్రయాంగిల్స్ 2 ఎలా ఉన్నాయి, ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇలా కూడా మనం ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకేం మిగిలింది, డైరెక్ట్గా ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, జనరల్ వేలో చూస్తే చూడండి, ఇక్కడ బాటమ్ కాస్త టాప్ అయింది, ఇక్కడ టాప్ కాస్త బాటమ్ అయింది, లెఫ్ట్ టు రైట్ చేంజ్ అవ్వదు. ఇక్కడ రైట్లో డాట్ ఉంది, ఇక్కడ లెఫ్ట్లో డాట్ ఉంది, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ యారో ఎటువైపు చూస్తుంది, మిర్రర్ వైపు చూస్తుంది కిందది. అలాగే ఇది మిర్రర్ కదా, ఇటువైపు ఈ యారో ఎటువైపు చూపిస్తుంది, మిర్రర్ వైపు చూపిస్తుంది. నెక్స్ట్ ఈ యారో ఎలా మిర్రర్కి ఆపోజిట్లో ఉంది, ఇక్కడ కూడా ఈ ఎలా ఉంది, ట్రయాంగిల్ మిర్రర్కి ఆపోజిట్లో ఉంది. ఓకే, సో కొన్ని అబ్జర్వేషన్ చేస్తే మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ కన్క్లూజను, స్టేట్మెంట్ అజంప్షను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇఫ్ లైక్ గుడ్ హ్యాబిట్స్ ఈజ్ కోడ్ యాజ్ 126, దెన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ హ్యాబిట్స్. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మనకి దేనికి కోడ్ కావాలి, హ్యాబిట్కి కోడ్ కావాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏముండాలి, కామన్ లెటర్స్ ఉండాలి, కామన్ నెంబర్స్ ఉండాలి. స్టేట్మెంట్ చూడండి, ఐ లవ్ పిక్చర్స్ ఈజ్ కోడ్ యాడ్ 785. ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనం హ్యాబిట్కి కోడ్ కనుక్కోవచ్చా అంటే కనుక్కోలేము. ఎందుకంటే ఈ రెండిట్లో ఏది కామన్ లేదు, లైక్ లేదు, ఇక్కడ గుడ్ లేదు, హ్యాబిట్ లేదు, అంటే స్టేట్మెంట్ ఓన్లీ రాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి, ట్రూ బికమ్స్ హ్యాబిట్ ఈజ్ కోడెడ్ యాజ్ 856. సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ట్రూ బికమ్స్ హ్యాబిట్ ఈజ్ కోడెడ్ యాజ్ 856. ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ స్టేట్మెంట్లో రెండిట్లో ఏది కామన్గా ఉంది, ఇక్కడ హ్యాబిట్ కామన్గా ఉంది, ఇక్కడ కూడా హ్యాబిట్ ఒక్కటే కామన్గా ఉంది. మీరు ఆన్సర్ చెప్పాల్సిన పని కూడా లేదు. ఓకే, ఇక్కడ వర్డ్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి దీనికి కోడ్ మనం చెప్పొచ్చు.
ఆ కోడ్ ఏం చెప్పొచ్చు, ఇక్కడ 125 ఉంది, 126 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 856. ఈ రెండింటిలో కామన్ నెంబర్ ఏముంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే హ్యాబిట్కి కోడ్ ఏమవుతుంది 6 అవుతుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ మనం ఆన్సర్ చెప్పగలమా చెప్పలేమా పాసిబిలిటీ ఉంటే చాలు. అంటే ఏంది, 2 alone is sufficient while 1 alone is not sufficient to answer the given question. Option B is correct. Next one, select the option that will correctly fit the blank space in the given figure series. జస్ట్ అబ్జర్వేషన్లోనే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లోనే చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. కౌంటింగ్ ఫస్ట్ ఫిగర్స్ చూడండి, తర్వాత ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, తర్వాత ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి, తర్వాత ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ సి ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటే కంపల్సరీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 వస్తాయి, మనకి 4 ఫిగర్స్ రావాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి, ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇది ఆన్సర్ కావచ్చు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఆప్షన్ డి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఒకవేళ ఈ కౌంటింగ్ ద్వారా మనకు రాకపోతే అప్పుడు మనం చెక్ చేయాలి. ఏంటిది, లెఫ్ట్లో ఏది యాడ్ అవుతుంది, రైట్లో ఏ సింబల్ యాడ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఫ్రమ్ ద ఆన్సర్. యూ గుడ్ టు ప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఈ ప్లేస్లో ఆప్షన్ డి ప్లేస్లో ఏది ఆన్సర్ వస్తుందో మనం అనుకోవాలి. ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ లోపల ఏముంది, సర్కిల్ ఉంది. ఇప్పుడు ఏం చేశాడు, ఈ ట్రయాంగిల్ ఏమో షేడ్ అయింది, సర్కిల్ ఏమో ఎంటీ అయింది. ఇక్కడ లోపల ఉందేమో షేడ్ అయింది, ఇక్కడ ఎంటీ అయింది, ఇక్కడ ఎంటీ ఉంది, షేడ్ అయింది. తర్వాత ఉంది ఒక స్క్వేర్ ఫిగర్ వచ్చేసింది. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, ఇక్కడేమో స్క్వేర్ మొత్తం బ్లాంక్లో ఉంది, ఫిల్ అయి ఉంది, స్టార్ ఏమో ఎంటీ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, స్టార్ ఫిల్ అయి ఉండాలి, స్క్వేర్ ఏమో ఎంటీ ఉండాలి. స్క్వేర్ ఎంటీ, స్టార్ ఫిల్. స్క్వేర్ ఎంటీ లేదు, స్క్వేర్ ఎంటీ, స్టార్ ఫిల్ ఇది కావచ్చు, స్క్వేర్ ఎంటీ కూడా లేదు. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటిది, 1, 3లో ఏది ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 లైన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈసారి ఏమొస్తుంది, మళ్ళీ సర్కిల్ వస్తుందా, ఆల్రెడీ సర్కిల్ ఎలిమినేట్ అయిపోయింది, సర్కిల్ రాదు. 4 ఉన్నాయి కాబట్టి 5 లైన్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ అంటే 3 అంటే ఏంటిది, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. రీజనింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ మనం అబ్జర్వేషన్లోనే చేయాలి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనం పెన్ను పేపర్ పెట్టి చేయాల్సి వస్తుంది. మన రైల్వే ఎగ్జామ్లో కూడా ఏంటంటే అబ్జర్వేషన్లో జాబ్ చేసేటప్పుడు కూడా మన అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. రైల్వే జాబ్స్లో మనం ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా సరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకని అబ్జర్వేషన్ చేసే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రైల్వేలో అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సిరీస్. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, 9 తర్వాత డబ్ల్యూ, తర్వాత ఏ. 9కి 9 నుంచి లెఫ్ట్ సెకండ్ లెటర్ డబ్ల్యూ, అలాగే డబ్ల్యూకి 1, 2, 3 థర్డ్ లెటర్ ఏ. లెఫ్ట్ నుంచి సెకండ్ లెటర్ థర్డ్ లెటర్. అలాగే ఓకు చూద్దాం. ఓకి లెఫ్ట్ నుంచి సెకండ్ లెటర్ 9 ఉంది, కానీ ఇక్కడ ఉందా, లేదు. అంటే ఇది ఈ కోడ్ అనేది ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ వేరే కోడ్ చూద్దాం. ఇక్కడ ఏముంది, మనకి 9 ఉంది, తర్వాత ఏముంది, ఓ ఉంది కదా, 9 ఓ +2. నెక్స్ట్ ఓ నుంచి మళ్ళీ +2 చూద్దాం. 1, 2 +2 చేస్తే ఐ ఉండాలి. ఆప్షన్లో ఐ ఉందా, ఐ ఉంది. ఇది ఆన్సర్ అని చెప్పట్లే నేను. మళ్ళీ నెక్స్ట్ ఐ నుంచి +2 చేస్తే ఎఫ్ రావాలి, ఇక్కడ ఎఫ్ ఉంది. సో ఈ లాజిక్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ డబ్ల్యూ చూద్దాం. డబ్ల్యూ నుంచి ఓకి వచ్చాడు, అంటే 1, 2, 3, 4 డబ్ల్యూ నుంచి 4th లెటర్. అలాగే ఓ నుంచి 4th లెటర్ 1, 2, 3, 4. ఓ నుంచి 4th లెటర్ ఏముంది, ఓ నుంచి 4th లెటర్ ఎఫ్. ఓకే, ఆప్షన్లో ఎఫ్ ఉంది. మళ్ళీ ఎఫ్ నుంచి 4th లెటర్ 1, 2, 3, 4. ఎఫ్ నుంచి 4th లెటర్ ఏముంది, డి. ఇక్కడ డి కరెక్ట్గానే ఉంది, సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. అలాగే ఏ చూద్దాం. ఏ నుంచి డికి అంటే 1, 2, 3, 4, 5. వెనక్కి 5th లెటర్. అలాగే డి నుంచి చూస్తే 1, 2, 3, 4, 5 కరెక్ట్గానే ఉంది. మళ్ళీ 5 నుంచి చూస్తే 5th లెటర్ 1, 2, 3, 4, 5, 9 కరెక్ట్గానే ఉంది. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మన లాజిక్ ప్రకారం ప్రాబ్లం సాల్వ్ చేయకూడదు,
ఆప్షన్ని బేస్ చేసుకుని మన లాజిక్ అనేది అప్లై అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. ఓకే, అంటే మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ 9 కాస్త ఓ అయింది. ఫస్ట్ 9 + 2, మళ్ళీ ఓ నుంచి +2 తీసుకుంటే ఐ ఇక్కడ ఈ లాజిక్ కరెక్టో కాదో మనం తెలియాలంటే మళ్ళీ +2 తీసుకుంటే ఏం రావాలి, ఎఫ్ రావాలి. ఐ నుంచి +2 ఫస్ట్ సెకండ్ ఎఫ్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ డబ్ల్యూ నుంచి వైకి రావాలంటే 1 2 3 4 +4, అలాగే ఓ నుంచి 4కి వెళ్ళండి, 1 2 3 4 ఎఫ్ రావాలి. ఎఫ్ వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ నుంచి 4 లెటర్స్ తీసుకుంటే డి రావాలి. ఎఫ్ నుంచి 1 2 3 4 ఇది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఏ నుంచి డికి రావాలంటే ఏం కావాలి, 1 2 3 4 5 -5 తీసుకోవాలి. అలాగే డి నుంచి -5 తీసుకుంటే 1 2 3 4 5 వచ్చింది. ఇక్కడ 5 నుంచి మళ్ళీ 5 తీసుకుంటే 9 రావాలి. 1 2 3 4 1 2 3 4 5 9 కరెక్ట్గానే ఉంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను బేసిక్ పాయింట్స్ చెప్పాను. సమ్ ఉంటే మనకు సబ్జెక్ట్ ఏమో 50 అవుతుంది, ఆబ్జెక్ట్ కూడా 50 అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఉంటే సబ్జెక్ట్ ఏమో 100 అవుతుంది, ఆబ్జెక్ట్ ఏమో 50 అవుతుంది. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కన్క్లూజన్ పాజిటివ్ రావాలి, స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కన్క్లూజన్ నెగిటివ్ రావాలి. నెక్స్ట్ కన్క్లూజన్ చూడండి, సమ్ డయాబెటీస్ ఆర్ టీచర్స్. మనం 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, కామన్ టర్మ్ ఉండాలి. నెక్స్ట్ కామన్ టర్మ్ ఏదో కామన్ టర్మ్ ఎంత ఉండాలి మనకి, 100 ఉండాలి. సమ్ డయాబెటీస్ ఆర్ టీచర్స్, టీచర్ ఎక్కడ ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్. డయాబెటీస్ ఎక్కడ ఉంది, సెకండ్ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్ని మనం కంబైన్ చేయాలంటే ఏముండాలి, కామన్ టర్మ్ రిచ్ ఉంది. నెక్స్ట్ కామన్ టర్మ్ ఏదో ఒకటి 100 ఉండాలి. ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది. సో కన్క్లూజన్ వాళ్ళు రాదు. కన్క్లూజన్ 2 చూడండి, సమ్ రిచ్ పీపుల్స్ ఆర్ డయాబెటీస్. ఈ కన్క్లూజన్ తీయాలంటే మనకి ఏ స్టేట్మెంట్ కావాలి, సెకండ్ స్టేట్మెంట్ కావాలి, సరిపోతుంది. ఓన్లీ సెకండ్ స్టేట్మెంటే సరిపోతుంది. సమ్ రిచ్ పీపుల్స్ ఆర్ డయాబెటీస్ అన్నారా, ఈ సమ్ రిచ్ అంటే సమ్ అంటే ఎంత, 50 కదా. రిచ్ ఎంత ఉంది, 50. ఇక్కడ రిచ్ ఎంత ఉంది, 50 ఉంది. నెక్స్ట్ డయాబెటీస్ ఎక్కడ ఉంది, 100 ఉంది. ఇక్కడ డయాబెటీస్ ఎంత ఉంది, 50 ఉంది. థర్డ్ పాయింట్ ఏంటిది, నా దగ్గర 100 ఉంటే నేను మీకు 50 రూపీస్ ఇవ్వచ్చు. 100ని మనం 50గా రాయొచ్చు. సమ్ రిచ్ పీపుల్స్ ఆర్ డయాబెటిక్. కన్క్లూజన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ వెన్ డయాగ్రామ్ అవసరం లేదు, ఈ కొన్ని బేసిక్ పాయింట్స్ మనకు తెలిస్తే వెన్ డయాగ్రామ్ లేకుండా చాలా ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మళ్ళీ స్టేట్మెంట్ అజంప్షన్. ఈ స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం క్వశ్చన్ అర్థం కాకపోయినా సరే ఎక్కువ మిస్టేక్ చేస్తారు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏంటంటే, ఒకవేళ తెలుగులో చూసుకునే ఆప్షన్స్ ఉంటే క్వశ్చన్స్ డిఫాల్ట్గా ఇంగ్లీష్లో వస్తుంది. మీరు తెలుగులో సెలెక్ట్ చేస్తే ఆ క్వశ్చన్ తెలుగులో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అజంప్షన్ క్వశ్చన్స్ మీరు తెలుగు సెలెక్ట్ చేయండి. తెలుగు సెలెక్ట్ చేస్తే ఆ స్టేట్మెంట్ క్లియర్గా అర్థమవుతుంది, ఆ అజంప్షన్ ఎలా చేయాలో అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ కన్క్లూజన్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఒక ఆఫీసర్గా ఉండి ఒక పొజిషన్లో ఉంటే మనం దానికి సొల్యూషన్ ఎలా చెప్తాము, అలా ఆలోచించి మనం సొల్యూషన్ చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, మన కన్క్లూజన్ అజంప్షన్ అనేది కంపల్సరీగా స్టేట్మెంట్ని బేస్ చేసుకునే ఉండాలి. అంటే జనరల్ వేగా మనం చెప్పకూడదు. నెక్స్ట్ పాజిటివ్గానే చెప్పాలి. ఎప్పుడైనా సరే మనకు వర్క్ మనకి ఇచ్చారనుకో, మనం ఏం చేయాలి, ఆ వర్క్ని ఏదో విధంగా చేసే విధంగానే చెప్పాలి. కానీ ఈ వర్క్ నేను చేయలేను అనే విధంగా మనం చెప్పకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్ క్వశ్చన్. స్టేట్మెంట్ మన క్వశ్చన్ మార్క్ ఇస్తే మాత్రం అసలు అజంప్షన్స్ అనేవి రావు. స్టేట్మెంట్ ఏమిచ్చాడు, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి హానెస్ట్ బిఫోర్ ద అడ్వకేట్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు బి ఫాలోడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డిఫెన్స్ లాయర్. స్టేట్మెంట్ ఏమంటున్నాడు, మన లాయర్ అడ్వకేట్కి ముందు మనం చాలా హానెస్ట్గా ఉండాలి, ఏ విషయమైనా సరే హానెస్ట్గా చెప్పాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట. అది ఎందుకు ఇస్తారు, ఎందుకంటే అజంప్షన్ చూడాలి. ఇప్పుడు అన్లెస్ కాషన్ ద క్లయింట్ టెండ్ టు బి హైడ్ సర్టెన్ వైటల్ ఫ్యాక్ట్స్ టు సేవ్ దెమ్సెల్వ్స్. జనరల్గా ఈ మీరు అడ్వకేట్ ముందు హానెస్ట్గా ఉండాలి అని స్టేట్మెంట్ చెప్పకపోతే అదే చెప్తాడు, కొన్ని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నో దాన్ని దాచిపెడతారు. ఆ పాయింట్స్ దాచిపెట్టారనుకో ఆ కేసుని మనం ట్యాకిల్ చేయలేము. అంటే ఇది కరెక్టే, ఫస్ట్ అజంప్షన్ కరెక్టే.
నెక్స్ట్ ఎట్ టైమ్స్ ద వైటల్ ఫ్యాక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్ట్రాటజీస్ ద డిఫెన్స్ ఆర్గ్యుమెంట్. మనం ఏ ఒక్క చిన్న మనం ఫ్యాక్ట్స్ చెప్పినా సరే దాని నుంచి మనం కేసును ముందుకు నడిపించవచ్చు, అది కూడా కరెక్టే. ఆ ఉద్దేశాన్ని బేస్ చేసుకుని కంపల్సరీగా మీరు అడ్వకేట్కి ముందు చాలా హానెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ఏదైనా సరే కరెక్ట్గా చెప్పాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సెకండ్ కన్క్లూజన్ కూడా కరెక్టే. బోత్ అజంప్షన్ 1 అండ్ అజంప్షన్ 2 ఆర్ ఇంప్లిసిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద మార్నింగ్ ఎక్స్ అండ్ వై ఆర్ వాకింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ పార్క్. When they meet, Y's shadow falls upon X. In which direction was X facing? మార్నింగ్ ఇద్దరు పార్క్ వెళ్ళారు, ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు ఎక్స్ అండ్ వై టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో. వెన్ దే మీట్ వాళ్ళిద్దరు కలిసినప్పుడు వైస్ షాడో ఫాల్స్ అపాన్ ఎక్స్, వై యొక్క నీడ అనేది ఎక్స్ మీద పడింది. ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ ఎక్స్ ఫేసింగ్. ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇన్ ద మార్నింగ్ అంటే సన్ ఎక్కడ ఉంటాడు, ఈస్ట్ వైపు ఉంటాడు. ఓకే, ఇన్ ద మార్నింగ్. సరే ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇదన్నా తీసుకోవచ్చు, లేదు ఇన్ ద మార్నింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇలా అన్నా తీసుకోవచ్చు. ఈ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ సూర్యుడు ఇక్కడ ఉంటే షాడో ఎటువైపు పడుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పడుతుంది. కానీ ఇక్కడ షాడో ఎక్కడ పడాలంట, కరెక్ట్గా వై మీద పడాలంట. కానీ ఇక్కడ ఈ పాసిబిలిటీ కేసు వస్తుందా, పాసిబిలిటీ కేసు అది రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, వెన్ దే మీట్ వైస్ షాడో ఫాల్స్ అపాన్ ఎక్స్. సన్ ఇక్కడ ఉంటాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వై ఇక్కడ ఉన్నాడు అనుకో, వై యొక్క షాడో కంపల్సరీ ఏమవుతుంది, ఎక్స్ మీద పడుతుంది. సో ఇది వై, ఇది ఎక్స్, ఇవి డైరెక్షన్స్ అనమాట. సో ఇచ్ డైరెక్షన్ వాజ్ ఎక్స్ ఫేసింగ్. ఎక్స్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఎటువైపు వెళ్తున్నాడు, ఈస్ట్ వైపుకి వెళ్తున్నాడు. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, మనం ఏ ఆప్షన్ తీసుకుంటే నీడ ఎటువైపు పడుతుంది, నీడ మనకి లెఫ్ట్ టు రైట్ పడే విధంగా ఉంటేనేమో నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంటారు, ఒకరికి ఒకరి మీద పడుతుంటే మాత్రం డైరెక్షన్ ఏమో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ దట్ కరెక్ట్లీ ఫిట్స్ ద బ్లాంక్ ఫేస్. ఈ బ్లాంక్ ఫేస్లో ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో రైట్ సైడ్ ఫిల్ అయింది, ఇక్కడేమో టాప్లో ఫిల్ అయింది. అసలు ఇది ఎంటీ, ఇది ఒకటి ఎంటీ, రైట్ టాప్. ఇక్కడ చూడండి ఇక్కడ టాప్లో ఫిల్ అయింది, ఎంటీ ఉంది. ఇంకా కంపల్సరీ ఎటు ఫిల్ అవ్వాలి, రైట్ సైడ్ ఫిల్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, టాప్ అసలు కాదు, ఇంకా రైట్ సైడ్ ఉంది, డి కదా. డి ఎక్కడ ఉంది, ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ అబ్జర్వేషన్ ఇది. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా చూడండి మొత్తం ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి, 5 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, 5. ఇక్కడ ట్రయాంగిల్లో 3 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 యారోస్. ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి, 4 యారోస్. 6 లైన్స్ ఉన్నాయి, 6 యారోస్. దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పలేకపోతున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ మనం దేని మీద డ్రా చేసాం, సైడ్ మీద నుంచి డ్రా చేసాను. ఇక్కడ కూడా సైడ్ మీదే, ఇక్కడ కూడా సైడ్ మీదే. కానీ ఇక్కడ ఎక్కడి నుంచి డ్రా చేసాం, మనం వర్టెక్స్ మీద నుంచి డ్రా చేసాం. ఈ 3 ఆప్షన్స్ ఏమో సైడ్ మీద నుంచి లైన్ డ్రా చేసాము, కానీ ఇక్కడ ఏంటిది వర్టెక్స్ మీద నుంచి డ్రా చేస్తున్నాం కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. ఏ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు, సేమ్ ఇదే క్వశ్చన్. నెక్స్ట్ వన్, విఎంఆర్ అనేది ZIS అయితే AKT అనేది ఏమవుతుంది. వి యొక్క నెంబర్ ఎంత, 22, జెడ్ ఎంత 26. అంటే ఫస్ట్ ఏంటిది -+4. ఏ ప్లేస్ వాల్యూ ఎంత 1, 1కి 4 యాడ్ చేసి ఎంత వస్తుంది 5, 5 అంటే T. నెక్స్ట్ M కాస్త I అయింది, M అంటే ఎంత 13, I అంటే 9, -4. అలా K అంటే ఎంత 11, 11 నుంచి 4 తీసేసి ఎంత 7 కదా, 7 అంటే ఎంత అవుతుంది 0 అవుతుంది. అలాగే R అంటే ఎంత 18, S అంటే 19 అంటే +1, Tకి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది TU. ఈ GU ఆన్సర్, ఈ GU ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మనకి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి. దేని కాంబినేషన్ ఈక్వల్ మనం చెప్పాలి. 1 4 3, 1 4 3. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్, 4 లైన్స్, 4 లైన్స్. ఈక్వల్ రిలేషన్స్ ఎక్కడ వస్తుంది మనకి 1 2 3, 1 2 3 కరెక్టే, 1 2 3, 1 4 3 కరెక్టా. 1 2 లైన్స్, 4 ఏమో 3 లైన్స్, 3 ఏమో మళ్ళీ 2 లైన్స్. అసలు ఇది రావట్లేదు. 1 2 3 సీక్వెన్స్ బాగానే ఉంది. నెక్స్ట్ 4 5 6, 3 లైన్స్, 3 లైన్స్, 3 లైన్స్ కరెక్టే. 9 7 8,
9 4 లైన్స్ 4 లైన్స్ 4 లైన్స్, ఇది కరెక్టే, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి 1 2 6 అన్నాడు, 1 ఏమో 2 లైన్స్, 2 2 లైన్స్, 6 ఎన్ని 3 లైన్స్, ఇది ఎలిమినేట్ చేయండి. 1 2 3 కరెక్టే, 4 7 6, 4లో 3 లైన్స్, 7లో 4 లైన్స్ ఉన్నాయి, సో ఇది ఫాలో అవ్వట్లేదు, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్. ఇది మీ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో ఆల్రెడీ చెప్పాను, ట్రయాంగిల్స్ ఈ ఫార్మేట్లో ఉంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. సో ఈ ఫార్మేట్లో ఎన్ని వచ్చినాయి చూడండి, ఇది ఒక స్టాండర్డ్ డయాగ్రామ్ ఒకటి, నెక్స్ట్ ఇది ఒక స్టాండర్డ్ డయాగ్రామ్ 2, నెక్స్ట్ రివర్స్ తీసుకోండి, ఇది ఒక స్టాండర్డ్ డయాగ్రామ్, అని 3 స్టాండర్డ్ డయాగ్రామ్. ఒక్కొక్క డయాగ్రామ్ ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి, 3 × 3 ఎలిజిబిలిటీ ఎంత 9. నెక్స్ట్ ఇవి మొత్తాన్ని కాంబైన్ చేసి ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి చూడండి, ఈ వర్టికల్ లైన్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి ఒక ట్రయాంగిల్, రైట్ సైడ్కి ఇంకో ట్రయాంగిల్ +2. నెక్స్ట్ విడిగా ఉన్నాయి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, అంటే మొత్తం ట్రయాంగిల్స్ 4 ట్రయాంగిల్స్. సో 9 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 15. సో మీరు కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్లో కంపల్సరీ మీకు స్టాండర్డ్ ఫార్మేట్ డయాగ్రామ్స్ క్లియర్గా ఉంటే ప్రాబ్లమ్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ బ్యాటరీ ఈజ్ రిలేటెడ్ టు టెర్మినల్స్ ఇన్ ద సేమ్ వే మ్యాగ్నెట్ ఈజ్ రిలేటెడ్ టు. మీరు బ్యాటరీస్ చూస్తే అని వాటికి టెర్మినల్స్ ఉంటాయి, అలాగే మనం మ్యాగ్నెట్ తీసుకుంటే అది అట్రాక్ట్ అవుతాయి, రిపెల్ అవుతాయి, అది మ్యాగ్నెట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అవి. అలాగే పాయింటింగ్ టువర్డ్స్ నార్త్ ఇది కూడా కాదు, సో మ్యాగ్నెట్కి ఏముంటాయి మనకి పోల్స్ ఉంటాయి, నార్త్ పోల్ సౌత్ పోల్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ కరెక్ట్లీ రిప్రజెంట్స్ ద ఫాలోయింగ్ క్లాసెస్, కర్ణాటక, ఇండియా, ఆసియా. ఇప్పుడు చూడండి కర్ణాటక ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది, ఇండియా ఎక్కడ ఉంది, ఏషియాలో ఉంది. ఈ డయాగ్రామ్ రావాలి, ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ కౌంట్ చేయండి విత్ స్పేస్తో సహా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మొత్తం 15 ఉన్నాయి. ఈ 15ని 3 పేర్స్గా డివైడ్ చేయొచ్చు, లేదు 5 పేర్స్గా డివైడ్ చేయండి. మీకు ఏదో ఒక కోడ్ అనేది మీకు తెలుస్తుంది. 3గా డివైడ్ చేస్తే 1 2 3 డబ్ల్యూ వరకు ఒక కటింగ్ వస్తుంది, మళ్ళీ డబ్ల్యూ నుంచి యూ వరకు, యూవి ఇక్కడ నుంచి మళ్ళీ డబ్ల్యూవియు ఇక్కడ నుంచి ఒకటి, ఇది మిగిలింది. ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్గా ఎక్కడ ఉన్నాయి లెటర్స్, ఇక్కడ ఉన్నాయి డబ్ల్యూవియు. నెక్స్ట్ డబ్ల్యూ ఉంది, యూ ఉంది, వి ఉంది, ఇక్కడ ఏమొస్తుంది వి వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది యూ. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యూ విడబ్ల్యూ, నెక్స్ట్ ఏమైంది డబ్ల్యూవియు అంటే రివర్స్ అయింది, వి వచ్చింది, నెక్స్ట్ ఏమైంది యూవి డబ్ల్యూ వస్తుంది, మళ్ళీ రివర్స్ చేస్తే డబ్ల్యూవియు, మళ్ళీ దీన్ని రివర్స్ చేస్తే యూ విడబ్ల్యూ, నెక్స్ట్ విడబ్ల్యూ, యూవి డబ్ల్యూవి, యూవి డబ్ల్యూవి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఫస్ట్ మీరు ఏం చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ విత్ స్పేస్తో కౌంట్ చేయండి, తర్వాత ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. మీరు 2-3 పార్ట్స్ డివైడ్ చేసి ఎక్కడ ఏ లాజిక్ ఫాలో అవుతుందో ఒక క్లియర్గా అర్థమవుతుంది, రైట్. ఇలాగే ఈ ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన ఏంటిదంటే మీరు క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు పాజ్ చేయండి, మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎంత టైం పట్టింది అనాలిసిస్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎంత టైంలో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు, మనందరం కలిసి ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నామో ఒక క్లారిటీ వస్తేనే ప్రాబ్లమ్స్ మనం టైం మేనేజ్మెంట్ ప్రకారం సాల్వ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.